సార్ నమస్కారం సార్. మనకి శాసన మండలిలో మెజారిటీ ఉంది. మనకేం భయం లేదని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. అంటే బిల్లులు పాస్ అవ్వడంలో ఏమన్నా ఇబ్బంది పెడదామన్నా ఏంటి ఆయన ఉద్దేశ్యం ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి అంటే కింద పడ్డా పై చేయని అది అనిపించుకోవాలని చెప్పిన వైఖరి. ఇప్పుడు ఖచ్చితంగా శాసన మండలిలో వాళ్ళకి బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నది వాస్తవమే. ఇక్కడ ఎగువ సభ దిగువ సభ కలిసి బిల్లుల ఆమోదం చేస్తేనే పరిపాలన సజావుగా జరుగుతుంది అనేది కూడా వాస్తవం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, శాసనసభకి బిల్లులు చేసే చట్టాన్ని చేసే అధికారం ఉంది, కౌన్సిల్కి చట్టాన్ని చేసే అధికారం లేదు. ఈ చట్టాన్ని చర్చించి ఆమోదం తెలపటము తిరస్కరించడము అవకాశం ఉంది. తిరస్కరించే అధికారం ఉంది మెజారిటీ ప్రాతిపదిక మీద. ఓకే, తిరస్కరించారు, మరొకసారి దాన్ని తీర్మానం చేసి పంపిస్తారు, మళ్ళీ కూడా తిరస్కరించారు. అప్పుడు ప్రభుత్వానికి ఉండే వెసులుబాటు ఏంటి, జాయింట్ సమావేశాలు ఏర్పాటు చేసి జాయింట్ సమావేశాల ప్రాతిపదికగా చర్చిస్తారు, ఓటింగ్ పెడతారు. అప్పుడు కూడా ఓడిస్తారా? అవదు కదండి. ఎందుకంటే 58 మంది బలం ఉన్న సభలో ప్రస్తుతం 48 స్థానాలు వైసీపీ పార్టీకి ఉన్నాయి. 48 కూడా లేవనుకుంటా, అంతే. 48 స్థానాలు 46 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 11, 57. కానీ వీళ్ళకి ఇక్కడ 164 ఉన్నాయే. మీరు పరిపాలనని సజావుగా సాగనివ్వకుండా ప్రజలిచ్చిన తీర్పుని అవహేళన చేస్తూ మీకు కౌన్సిల్లో ఉన్న మెజార్టీ ప్రాతిపదిక మీదుగా ప్రభుత్వానికి ప్రతిబంధకాలు కల్పించాలనే ప్రయత్నం కనుక చేసినప్పుడు జరిగేది ఏంటి, మొట్టమొదట ప్రజల్లో నుంచి వ్యతిరేకత పెరుగుద్ది. ఇప్పటికే ప్రజల్లో నుంచి పెరిగిన వ్యతిరేకత పర్యవసానం మీకు ఇంత గౌరవటం దక్కింది. ప్రజలు ఎన్నుకున్న పాపులర్ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో విభేదిస్తూ రాజకీయంగా వారిని ఒక శత్రువులుగా భావిస్తా మీరు ఇదే విధమైన ప్రతిబంధకాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయటం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా జరిగే నష్టం ఏంటి అంటే కూటమి ప్రభుత్వానికి కాదు, వైసీపీ పార్టీకి. ఎందుకు? ప్రభుత్వానికి ఉండే ఆప్షన్ ఏంటి, ఐదర్ వే కౌన్సిల్ సహకారం అందించాలి. సహకారం అందించినప్పుడు కౌన్సిల్ని రద్దు చేయడానికి మార్గం జగన్మోహన్ రెడ్డి గారు సుగమం చేస్తున్నారు. ఆయనే గత ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించున్నారు. ఆల్రెడీ పార్లమెంట్లో ఉంది, అక్కడ ఉంది. తర్వాత రోజుల్లో ఈయన మళ్ళీ కౌన్సిల్ కొనసాగించుకోవాలని చెప్పని తీర్మానం చేశారు, కానీ దాన్ని కేంద్రానికి పంపల. ఇప్పుడు ఆయన ప్రభుత్వం నుంచి దిగిపోయారు కాబట్టి ఇప్పుడు దాన్ని పంపే ఆస్కారం కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పర్సూ చేసి, ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తోటి కూడిన ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతిబంధకాలు కల్పించిన పక్షంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన తీర్మానాన్ని ఓకే చేసేస్తే పేడ వదిలిపోద్ది. అప్పుడు ఎవరికి నష్టం? ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న 48 మందికి శాశ్వతంగా వాటి రాజకీయ అవకాశాలు కనుమరుగైపోతాయి. ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటారా? కౌన్సిల్ రద్దయిపోయే పరిస్థితి వాళ్ళకున్న ఆ 2026 దాకో 28 దాకో ఉండే ఆ పదవుల వెసులుబాటుని వాళ్ళు నాశనం చేసుకుంటారా? ఎట్టి పరిస్థితిలో చేసుకోరు. అప్పుడు ఏం జరుగుద్ది? జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి నీతో ఉంటే మాకు కూడా పదవులకి ఎసరు తీసుకొస్తున్నావు, నీ మాటలు వింటే మాకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్పని నువ్వెటు ఓడగొట్టిన నాకల్లాగే వాళ్ళ ఓడిపోయి ఇంట్లో కూర్చోనుండి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పని డెఫినెట్గా వాళ్ళు ఎదురు తిరుగుతారు, ఆ పార్టీతో విభేదిస్తారు. వాళ్ళు ఒక సపరేట్ ముఠా పెట్టుకుంటారు వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం. లేదు, రాజకీయ లాయల్టీ ప్రదర్శిస్తే ఆ కౌన్సిలే రద్దు అయిపోద్ది. పైగా ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బాగా ఫ్రీ టైం దొరికింది ఆయనకి, ఖాళీగా ఉన్నారు. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని ఖాళీగా కూర్చొనుండి ఆయన రకరకాల ఏ రకంగా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం 2 రోజుల నాడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వానికి ప్రతిబంధకాలు కల్పించాలని ఆలోచిస్తున్నారు. కానీ అన్ని రోజులు ఇట్లాగే ఆయనకి ఇంతటి తీరిక దొరకనివ్వరు. జరిగేది ఏంటంటే ఆయన మీద 11 సిబిఐ 7 ఈడీ ఛార్జ్ షీట్లు నమోదై ఉన్నాయి. ఇప్పటి వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటా ఒక హానిమూన్ పీరియడ్ గడుపుకుంటూ వచ్చారు ఆయన.
3 నెలల 9 రోజులు తక్కువగా 11 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు. అంటే సెప్టెంబర్ 23వ తారీఖుకి 11 సంవత్సరాల కాలం పూర్తవుద్ది ఆయన బెయిల్ మీద ఉండి. ఇవాళ మనం జూన్ 14లో ఉన్నాం. అవును. ఈ 3 నెలల 9 రోజులు కూడా గడిస్తే 11 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నట్టు. ఇంకా ఈ హానిమూన్ పీరియడ్ కొనసాగదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రిని కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పని ఆయన నివేదన మన్నించి సిబిఐ కోర్టు ఆయనకు ఆ వెసులుబాటు ఇచ్చింది. ఇక అది సాధ్యం కాదు. తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరు కావాల్సిందే. వీటికి తోడు తరంగుంట వస్తున్న వివేకానంద రెడ్డి గారి కేసు, అది కూడా తిరిగి మళ్ళీ విచారణ వేగవంతం అవటం ఖాయం. ఈయన్ని కూడా విచారించడం ఖాయం. వీటికి తోడు ఈయనే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేశారు కదా. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి, ఉల్లంఘనలు, వీటి ప్రాతిపదికగా కేసులు నమోదు చేయడం మొదలు పెడితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేయడానికి 5 కేసులే దొరికినాయి. కానీ ఈయన మీద నమోదు చేయడానికి ఒక 50 కేసులకు ఆస్కారం ఉంది. రోజువారీ ప్రాతిపదిక మీద ఇప్పుడు మేము ఎట్లయితే ఉదయం 7:30కి TV5, 8:30కి ఒకళ్ళతో జూమ్ కాలు, 18కి మీకు తోటి, 11కి ఇంకొకళ్ళకని ఛానల్ చుట్టూ తిరిగి మాట్లాడుతున్నాము. ఆయన కూడా రేపు రోజున ఉదయం 10:30కి ఒక కోర్టు, 12కి ఇంకొక కోర్టు, సాయంత్రం 4కి ఇంకొక కోర్టు అని చెప్పని ఈ కోర్టుల చుట్టూ తిరిగి దండాల దశకాలు పెట్టడం సరిపోద్ది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈయనకి క్యారేజీలు మోయటం సరిపోద్ది. అంతేగాని ఈయనేదో ఇంకా తిరిగి రాజకీయం చేద్దాం, గతంలో లాగానే నేను ఇంకా పాదయాత్రలు చేసే ఓపిక నా దగ్గర ఉంది. మీ ఓపిక కోర్టుల విచారణకు సరిపోద్ది. మీ ఓపిక ఆ విచారణలో నిరూపణ అయ్యే కేసుల శిక్షకు సరిపోద్ది తప్ప ఇంకా మీకు గత కాలం నాటి అదే వెసులుబాటు, అదే స్వేచ్ఛ దక్కుతుంది అని చెప్పని ఆశ మీకుంటే మీరు సామాన్య మానవులు కాదు. మీ మీద ఒక గంపెడు కేసుల భారం ఉంది. వాటిని దింపుకోగలిగే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆ కేసుల ఛార్జ్ షీట్ లో నమోదైన సాక్ష్యాధారాల ప్రాతిపదికగా శిక్షార్హమైన కేసులే ఉన్నాయి. రేపు రోజున శాశ్వతంగా రాజకీయపు అవకాశాలు, పోటీ చేసే ఆస్కారమే లేని శిక్షలు ఆయన ఖరారవటం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదేదో ప్రజల్లో ఆశలు కల్పించే ప్రయత్నం, వాళ్ళ శ్రేణుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేసినా ఆ ప్రభావంలో పడటానికి వాళ్ళ శ్రేణులు కూడా సిద్ధంగా లేరనేది వాస్తవం. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.